ప్రెజెంట్ భారత్ బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్న భారత్ కు చెందిన రిధిమా పాఠక్ హోస్టింగ్ ప్యానెల్ నుంచి తప్పుకొనున్నారు. బంగ్లాదేశ్ లో రాజకీయ అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో కొంతకాలంగా వరుసగా హిందువులపై దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లా క్రికెటర్ ముస్తఫిజుర్ రెహమాన్ ను ఐపీఎల్ కు ఎంపిక చేయడం విమర్శలకు దారితీసింది. దీంతో ఇటీవలే బీసీసీఐ అతను రిలీజ్ చేయమని మినీ 9.20 కోట్లకు సొంతం చేసుకున్న కోల్కతా నైట్ రైడర్స్ ను ఆదేశించింది. దీంతో కేకేఆర్ అతన్ని విడుదల చేసింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ టీమిండియాకు టూర్ కు సంబంధించి షెడ్యూల్ విడుదల చేయగా ఈ పర్యటనపై తాము నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో టీ20 ప్రపంచ కప్ 2026 ఆడేందుకు తాము భారత్కు రాబోమంటూ బంగ్లా క్రికెట్ బోర్డు ప్రగల్భాలు పలకగా ఐసీసీ ఇందుకు విముఖత వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే షెడ్యూల్ ఖరారైనందున యథావిధిగా మ్యాచ్లు సాగుతాయని స్పష్టం చేసింది. ఇక ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ నుంచి భారత స్పోర్ట్స్ ప్రెజెంటర్ రిధిమా పాఠక్ ను తొలగించారనే ప్రచారం ఊపందుకుంది. ఈ విషయంపై ఆమె స్వయంగా స్పందించింది. తనకు దేశమే మొదటి ప్రాధాన్యమని, అందుకే తానే లీగ్ నుంచి వైదొలిగినట్లు సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది. నన్ను బీపీఎల్ నుంచి తొలగించారని గత కొన్ని గంటలుగా ప్రచారం జరుగుతోంది. అది వాస్తవం కాదు. ఈ లీగ్ నుంచి తప్పుకోవాలని నేనే నిర్ణయించుకున్నాను. దేశ ప్రయోజనాలే నాకు ఎల్లప్పుడూ ప్రథమ ప్రాధాన్యం. అదేవిధంగా ఆట పట్ల కూడా నాకు నిబద్ధత ఉంది. సో ఇన్నాళ్లుగా స్పోర్ట్స్ ప్రెజెంటర్గా నిజాయితీ, అంకిత భావం, గౌరవం, ప్యాషన్తో పనిచేశాను. దీనిలో ఇక ముందు కూడా ఎలాంటి మార్పు ఉండదు. క్రికెట్ సమగ్రత కోసం నేను ఎల్లప్పుడూ క్రీడా స్ఫూర్తితోనే ఉంటాను. ఈ విషయంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. క్రికెట్ విషయంలో నిజం చెప్పటం ముఖ్యం. ఇకపై ఈ అంశం గురించి నేను స్పందించను. జై హింద్ అని రిధిమా పాఠక్ పేర్కొంది.